రెడ్డి, మేకపాటి, ఆనం అప్పుడే తన వైఖరి ఏంటో చెప్పాడు కదా. తర్వాత అయినా అంతే. చంద్రబాబు దగ్గర అట్లా ఉండదు. చివరిదాకా ఆపుకోవాలని చూస్తాడు ఆయన, కాపాడుకోవాలనే చూస్తాడు. అవతలు అలాగనే అవకాశం ఇస్తాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బండారు సత్యనారాయణమూర్తి మున్సిపల్ మంత్రిగా చేసినప్పుడు నాకు తెలుసు, నేను కవరేజ్ చేశా ఆయనతో పాటు వెళ్ళి ఆకస్మిక తనిఖీలు అవి చేస్తే. అప్పుడు చంద్రబాబుతో పాటు వీళ్ళు కూడా ఆకస్మిక తనిఖీలు చేసేవాళ్ళు, మంత్రులు కూడా వెళ్ళి కవర్ చేసినవాడు నేను. బండారు సత్యనారాయణమూర్తి మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆలపాటి రాజాని ప్రత్యక్షంగా చూసినవాడు మినిస్టర్గా పనిచేసినప్పుడు. వీళ్ళందరిది ఇప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎవరో కొత్త మంత్రి, పత్తిపాటి పుల్లారావు కొత్త మంత్రి వస్తే, మంత్రి అతను సీనియర్ నాయకుడు అయి ఉండొచ్చు, పత్తిపాటి పుల్లారావు మంత్రిగా చేస్తే ఆలపాటి రాజా పక్కెళ్ళి చేతులు కట్టుకుని ఉంచుకోవాలి. అంటే ప్రాంతీయ పార్టీలతో ఒక సమస్య కూడా ఉండేది, వాళ్ళల్లోనే ఒకళ్ళకి కొత్తగా సీట్లు ఇస్తా ఉండాలి. దానివలన అంత దాకా మంత్రిగా చేసినోడికి ఆ గౌరవం ఉండదు. అప్పటిదాకా ఒక వెలిగినోడు ఒకసారి బల్బు మాడిపోద్ది. అప్పుడు సహజంగా వచ్చేది వాళ్ళు చూసుంటారు కదా ఈ మిగతా నాయకులు, చూశాక వేదిక మీద కూడా పిలవరు అక్కడ. బేసిక్ గా అక్కడ ఇక మన బతికింతే అనేటటువంటి సిచ్యుయేషన్ అప్పుడు ఎట్లుంటది? ఆ అసంతృప్తిలో నుంచి రగిలి ఇప్పుడు గనక పోతే మనకి ఇంకా ఫ్యూచర్ ఉండదు అనే కోపంలో నుండి వస్తున్నటువంటిదే ఈ గొడవ అంతా.